హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో సాగుతున్న పార్కింగ్ వసూళ్లపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నిమ్స్లో అక్రమంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఎంఆర్పీఎస్ యువజన విభాగం నేత నవీన్ రాజ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. 2 వారాల పాటు ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దంటూ స్టే విధించింది. నిబంధనలకు విరుద్ధంగా పేద రోగుల నుంచి పార్కింగ్ ఫైన్ల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని నిమ్స్ ఉన్నతాధికారులకు ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల కాపీని నిమ్స్ అధికారులకు అందజేసిన నవీన్ రాజ్ పేదలకు శాపంగా మారిన ఈ పార్కింగ్ దందాను ప్రభుత్వం శాశ్వతంగా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు నవీన్ రాజు. నేను ఎంఆర్పిఎస్ తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్. ఈరోజు నిమ్స్కి రావడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని కలిసి మా వివరణ ఇచ్చినాము. మేము గత వారం రోజుల క్రితం 4 రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు అక్రమంగా పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తున్నారు, అక్రమ ఫైన్లు వేస్తున్నారు అని చెప్పి మేము అధికారులని సెక్యూరిటీ వాళ్ళని అడిగితే మాకేం తెలియదు, మా పైకైనా ఆర్డర్లు అని చెప్పి మాతో మాట్లాడడం జరిగింది. మేము ఆ విషయాన్ని లోకల్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి 100 ద్వారా వాళ్ళకి పిలిచి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆ రోజు మళ్ళా మేము వెంటనే కోర్టుకు పోయి హైకోర్టులో ఈ విషయాన్ని చెప్పి మేము కేసు వేయడం జరిగింది. ఇది ఈరోజు 19 తారీఖు 2వ నెల 2026 నాడు మాకు ఆర్డర్ రావడం జరిగింది. శ్రీ శ్రవణ్ కుమార్ సార్ బెంచ్ మీద, శ్రీ శ్రవణ్ కుమార్ సార్ జడ్జి, శ్రీ అంబేద్కర్ గారు హైకోర్టు అడ్వకేటు మా కోసం ఫైట్ చేస్తే మాకు జడ్జి గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే ఇక్కడ 2 వారాల దాకా ఎటువంటి డబ్బులు ప్రజల దగ్గరకేని పేషెంట్ల దగ్గరకేని వసూలు చేయొద్దు, దీనికి 2 వారాల లోపల స్పష్టమైన రిపోర్టు హైకోర్టుకి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. హైకోర్టుకి ఇచ్చిన తర్వాత మీరు ఎటువంటి ఇక్కడ పార్కింగ్ ఉందో యథావిధిగా చేసుకోవచ్చు అని హైకోర్టు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కాంట్రాక్టు ఉద్యోగులకి నోటిఫికేషన్ వేసారు. ల్యాబ్ టెక్నీషియన్లకి వేసి అపాయింట్మెంట్ లెటర్లో 14వ పేరు డి ప్రణవ్ భూషణ్కి ఈ 14వ నెంబరు ఉద్యోగము సెలెక్ట్ అయ్యారని చెప్పి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ఏం చేశారంటే మళ్ళీ ఈ అబ్బాయికి ఈ ఎస్సీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఈ పిల్లోని కష్టపడి చదువుకొని వచ్చినోడు ఈ అపాయింట్మెంట్ సెలెక్ట్ అయ్యారు మీరు అని చెప్పి అన్ని ఛార్జీలు తీసుకొని అన్ని ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ అందరితో పాటు యథావిధిగా ఈ పిల్లోనికి 14 నెంబరు ఇచ్చి మళ్ళీ ఏమంటున్నారంటే ఈరోజు బై మిస్టేక్లో అయిపోయింది, ఇది మా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వల్ల మిస్టేక్ వల్ల ఇట్లా జరిగిందని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు చెప్తున్నారు. మేమేమంటున్నాం అంటే మాకు ఎటువంటి లెటర్ ఇవ్వలేదు, మిస్టేక్ అయిందని చెప్పి. అందుకోసమే మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. దీని మీద కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగినది. అయితే మేము ఏం కోరుకుంటున్నాం అంటే ఇక్కడ ఎవరైనా పేద ప్రజలు చాలా ప్రాబ్లంతో వస్తారు, వివిధ ఆరోగ్య సమస్యలతో వస్తారు, వాళ్ళని మీరు ఆదుకోవాల్సింది పోయి ఎక్కడెక్కడికైనా ప్రాంతాలు వివిధ డిస్ట్రిక్ట్స్ల నుంచి వస్తారు, వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి మీరు అక్రమంగా ఛార్జీలు చేసి వాళ్ళ మీద రుబాబ్ చెలాయించి ఇక్కడ ఒక వసూలు మాఫియాని పెట్టుకొని మీరు కాంట్రాక్ట్ మాఫియాని పెట్టుకొని ఈ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారంటే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు బాధపడుతూనే వెళ్తున్నారు. మీరు వెంటనే ఏదైతే 2000 జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఎక్కడైతే డబ్బులు తీసుకోవద్దని జిహెచ్ఎంసీ చెబుతుందో ఆల్రెడీ 50,000 రూపాయల ఫైన్ కూడా వేయడం జరిగింది నిమ్స్కి.